మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన వేదాంత వెంకటరమణాచార్యులు జ్ఞాపకార్థం భార్య గోపాల సత్యవతి, కుమారుడు వేణుగోపాల వాసుదేవర భట్టర్, అరుణప్రియ మరియు సోదరులు వ్యవహరించారు. ఈవో రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవం ముందు నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులను అలరించాయి. ఈ సందర్భంగా ఉత్సవం విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. మన మంగళాద్రి క్షేత్రంలో మన అందరి సంరక్షణ శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా స్వామివారికి వైఖాన సాయుక్తంగా బ్రహ్మోత్సవాల నవానికి దీక్షతో జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఈ రోజున స్వామివారికి హంసవాహనం స్వామి మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. హంసవాహనం మీద ఇటువంటి స్వామివారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకి మేధస్సు పెరుగుతుందని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. ఈ హంస యొక్క గుణగణాలు ఏంటంటే, మనం పాలు నీళ్లు కలిపి హంసకి ఇచ్చినట్లయితే ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి పాలను మాత్రమే అది గ్రహిస్తుంది, నీళ్లు మాత్రం వదిలేసేస్తుంది, తాగదు. అటువంటి మేధస్సు కలిగినటువంటి హంస ఇది. అదే కాకుండా చదువులో తల్లి అయినటువంటి సరస్వతీదేవి యొక్క ప్రియమైన వాహనం. అటువంటి స్వామివారి ఈ రోజున మన మంగళాద్రి పురాధీశ్వరుడు రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై ఈ యొక్క హంసవాహనం మీద మన దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ యొక్క హంసవాహనం మీద మనం స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి చెడును పోగొట్టి మంచిని పెంపొందించేస్తుంది. హంస ఏ విధంగా అయితే ఆ యొక్క నీరును వదిలేసి పాలను గ్రహిస్తుందో, అట్లాగే భగవంతుడు మనలో ఉన్నటువంటి చెడుత్వాన్ని పోగొట్టి మంచిని పెంపొందించేస్తారు స్వామి. అదే కాకుండా ఆ యొక్క చదువులు తల్లేటువంటి హంసవాహనం కాబట్టి ఆ హంస మీద మనం దర్శనం చేసుకుంటే మనకు కానీ మన పిల్లలకు కానీ విద్యలో కానీ జ్ఞాపక శక్తిలో కానీ అతి తక్కువగా ఉన్నట్లయితే దాన్ని పెంపొందించేసి మంచి ఉన్నతమైన స్థానంలో స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలతో మనందరం కూడా ఉంటామని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్ర పురాణాలు చెప్పబడింది. కావున ఇటువంటి స్వామివారిని మనం ఈ రోజున దర్శన భాగ్యం చేసుకోవటం, మనందరం కూడా ఆ స్వామివారి యొక్క పాదపద్మ ప్రతినిత్య దర్శన భాగ్యం చేసుకోవటం కూడా మనకి పూర్వజన్మలో ఉన్నటువంటి సుకృతం ఉంటేనే మన యొక్క మంగళాద్రి క్షేత్రంలో జన్మించడం జరుగుతుంది. కావున భక్తులందరికీ కూడా మన మంగళాద్రి పురాధీశ్వరుని యొక్క దివ్య మంగళాశాసనాలు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు తెలియపరుస్తున్నాం.